కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ జల సౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక ఢిల్లీలో 23 నుండి 25 వరకు జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. కృష్ణా జలాల్లో 71% వాటా కోసం గట్టిగా పట్టుబడతామన్నారు ఉత్తమ్. 65% నీళ్లు కేటాయించాలని ఇప్పటికే కేడబ్ల్యూడీటీని కోరామన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించామని చెప్పారు. ఏపీ సర్కార్ అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టుల గురించి చెప్పామన్నారు. కృష్ణా జలాలను తాగు, సాగుతో పాటు పరిశ్రమలకు వినియోగించుకుంటామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు చెందాల్సిన వాటాలో ఒక్క చుక్క నీరు వదులుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 811 టీఎంసీల్లో రాష్ట్రానికి 71% కేటాయింపులుండాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు నీటి కేటాయింపులుండాలని, అందుకు అవసరమైన సమాచారాన్ని ట్రిబ్యునల్ కు ఇచ్చామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో 80 టీఎంసీలను అందుబాటులో ఉంచాలని కృష్ణా ట్రిబ్యునల్ ను కోరుతామన్నారు ఉత్తమ్. ఆపరేషన్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఉండేలా వాదనలు వినిపిస్తామని చెప్పారు. ISRWD చట్టంతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లోని న్యాయపరమైన అంశాలను కృష్ణా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ సర్కార్ ఉదాసీనంగా ఉండడంతో ఏపీ సర్కార్ నీటిని తరలించుకుపోయి ప్రయోజనం పొందిందని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే రాష్ట్రం కృష్ణా జలాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయిందన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, ఉత్తమ్ రివ్యూ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి కృష్ణా జలాలకు సంబంధించిన అంశంపై కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి వైద్యనాథ్ను దీనికోసం నియమించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో వాదనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారు. అయితే ఈ నెల 23 నుంచి 25 వరకు మరోసారి కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించిన వాదనలు జరగను. దీనిలో తెలంగాణ ప్రభుత్వం తరఫున వైద్యనాథ్ వాదనలు వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి జలసౌధలో మధ్యాహ్నం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ నెల 23 నుంచి జరిగేటువంటి వాదనలో ఎట్లాంటి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఉండాలి, ఎట్లా వాదనలు వినిపించాలన్న అంశం మీద సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు న్యాయవాదిగా ఉన్నటువంటి వైద్యనాథ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి కేటాయించాల్సినటువంటి కేటాయింపులు జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా బేసిన్ అనేది తెలంగాణ ప్రాంతానికే అధికంగా ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతానికి కాకుండా ఏపీ ప్రాంతం అనేది అక్రమంగా నీటిని వాడుకుంటుంది. ఆ ప్రాంతానికి ఎక్కువగా నీరు అనేది ఆ ప్రాంతం దోపిడీ చేస్తూ వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలనే అంశం మీద మొదటి నుంచి కూడా వాదనలు వినిపితే వస్తున్నారు. ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుకు సంబంధించిన అంశంతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ కానీ బచావా ట్రిబ్యునల్ సంబంధించిన అంశాల ప్రకారం ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతూ వస్తుంది. అదేవిధంగా తెలంగాణకు సరైన కేటాయింపులు జరగదు. కాబట్టి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ కేటాయింపులు ఉండాలనే అంశం మీద మొదటి నుంచి కూడా కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపితే వస్తుంది. ఈ నెల 23 నుంచి మళ్ళీ వాదనల నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పటికే ఉత్తమ్ రివ్యూ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా సీఎం ఆధ్వర్యంలో ఒక రివ్యూ ఇరిగేషన్ మీద సాగుతుంది. దాంట్లో సీఎంకు ఈ జలసౌధలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎంకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రీఫ్ చేశారు. అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తమ్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ నెల 23 నుంచి జరిగేటువంటి వాదనలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అదేవిధంగా నేను కూడా ఈ వాదనలకు హాజరవుతాము. ఎందుకు అనంటే కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ట్రిబ్యునల్ ముందు ఉంచుతాము. అదేవిధంగా ట్రిబ్యునల్లో సాధించుకోవాల్సినటువంటి వాటాను సాధించుకోవాలంటే ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ మీద ముందుంచినటువంటి వాదనల అంశాలను ఇప్పటికే సీఎంకు బ్రీఫ్ చేశారు. ఇప్పుడు 23 నుంచి జరిగేటువంటి వాదనలో ఇంకా తమ స్టాండ్ ఎట్లా ఉండాలి అనేటువంటి అంశం మీద న్యాయవాదిగా ఉన్నటువంటి వైద్యనాథ్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎంతో రివ్యూ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ అంశం
అంశంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి మన పరిధిలో బేసిన్ ఉంది, కృష్ణా బేసిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 71% వాటా అనేది తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలనే డిమాండ్ను కృష్ణా ట్రిబ్యునల్ ముందుంచామని, అందులోనూ 65% నీటి కేటాయింపులు అనేవి తెలంగాణ ప్రాజెక్టులకు ఉండాలనే అంశం కూడా ట్రిబ్యునల్ ముందుంచినట్లు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు కృష్ణా జలాల్లో 811 టీఎంసీలో మెజారిటీ వాటా అనేది తెలంగాణ కేటాయించాలి. అందులో కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఇన్ని రోజులు కట్టుకోకపోవడం వల్ల కిందకు నీరు వెళ్ళి ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుగా ఆ నీటిని మార్చుకుని తప్ప ఎక్కడ కూడా కేటాయింపులు లేవు. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఇప్పటికే అనేక ప్రతిపాదిత ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా జూరాల మీద కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక 100 టీఎంసీలతో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు ఇప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టులు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా బేసిన్ అవసరాలు ఏ బేసిన్లో నీటిని ఆ బేసిన్లోనే వినియోగించాలి, ఆ ప్రాంతానికే కేటాయించాలి అనేటువంటి ఒక కండిషన్ దృష్టిలో ఉంచుకొని దాని ఆధారంగా కేటాయింపులు ఉండాలని చెప్పి ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. ఈ అంశాన్ని కూడా మళ్ళొకసారి ట్రిబ్యునల్ ముందుంచాలనేటువంటి అంశం మీద సీఎంతోనే ఉత్తమ్ డిస్కస్ చేస్తున్నారు. దాంతోపాటు 65% వాటా అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని సీఎంకు వివరిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికీ గత సంవత్సరం నుంచి కూడా ఏపీ అనేది ఇండెంట్ లేకుండానే నీటి కేటాయింపులు అక్రమంగా వాడుకుంటుంది, కోటాకు మించిన నీటిని తరలిస్తుంది. పోతిరెడ్డిపాడు కానీ హంద్రీనివాతం కానీ ఇష్టం ఉన్నట్టుగా నీటిని రాయలసీమ ప్రాంతాన్ని తరలిస్తుంది. బేసిన్కు సంబంధం లేని బయట బేసిన్ కూడా నీటిని తరలిస్తూ ఏపీ అనేది జలచౌర్యానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద కూడా కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు వినిపించాలనే అంశం మీద అధికారులతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలో ఈ అంశాన్ని ముందుంచాలనే అంశం మీద కూడా ఆయన చర్చించారు. దాంతోపాటు ఇప్పటికే ఏపీ అనేది కాలువల సామర్థ్యం అనేది రోజు రోజుకు పెంచుకుంటూ పోతోంది. దాని ద్వారా నీటిని ఎక్కువగా తరలించుకుపోతుంది. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి అదేవిధంగా బేసిన్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఆ నీటి హక్కుల్లో వాటా ఉంటుంది కాబట్టి ఇప్పటికే గుర్తించిన 291 టీఎంసీల్లో దాన్ని మళ్ళీ పంపకాలు చేపట్టాలని చెప్పి ఈ అంశాన్ని కూడా ట్రిబ్యునల్ ముందుంచాలనేటువంటి విషయం మీద కూడా ఈ రివ్యూలో సీఎంతోని చర్చిస్తున్నారు. అదేవిధంగా 23 నుంచి సీఎం కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి వాదనలు ఉండాలి, మన రాష్ట్రం తరపున న్యాయమైనటువంటి సహజ న్యాయకుల సూత్రాలకు కట్టుబడి ఏ విధంగా కేటాయింపులు ఉండాలి, అదేవిధంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎట్లాంటి కేటాయింపులు ఉండాలి, అదేవిధంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు ఉన్న నేపథ్యంలో ఆ పరిష్కారం ఏ విధంగా ఉండాలి, ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, రాబోయే రోజుల్లో తెలంగాణ అవసరాలేంటి, ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలేంటి, భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి ప్రాజెక్టులేంటి, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులేంటి, ఇంత ముందుకు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు వాటి అవసరాలు, ఈ అంశాల ఆధారంగా మొత్తం జల స్వరూపాన్ని మొత్తాన్ని కూడా ట్రిబ్యునల్ ముందుంచి న్యాయమైనటువంటి సహజమైనటువంటి హక్కులను నీటి హక్కులను సాధించుకునే విధంగా ట్రిబ్యునల్లో వాదనలు ఉన్న అంశం మీద అధికారులతోని సీఎం కూడా సూచించినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఏపీతోని మనకున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను సాధించే వరకు కూడా ఒక్క శాతం కూడా వదిలే ప్రసక్తి లేకుండా పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి ఏవైతే హక్కు దక్కాలనో నీటి హక్కులు అవన్నిటి కూడా సాధించుకునే వరకు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అధికారులకు కూడా న్యాయవాది కూడా ఇదే అంశంపై దిశానిర్దేశం కూడా చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈసారి జరిగేటువంటి వాదనలు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం బాధిస్తోంది. ఈ ట్రిబ్యునల్ ఎదుట ఇప్పుడు వినిపించేటువంటి వాదనలే మనకు ఏ విధంగా నీటి కేటాయింపులు సాధించి పెడితే అన్న అంశాన్ని కూడా ఇది కీలకంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ అంశానికి అధికంగా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలోనే సీఎం కూడా నేరుగా వాదనలకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ స్పష్టం చేశారు. జ్యోతి.